ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఒకప్పుడు రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా వెలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేరు చెబితేనే ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ముఖ్యంగా రాజ్యసభలో వైసీపీ ఎంపీలు వలసలు మరియు రాజకీయ నేతల రాజీనామాలు జగన్ రాజకీయ భవిష్యత్తుపై నిమ్మలేటు కమ్మేసేలా చేస్తున్నాయి. ఇటీవలే వైసీపీ అత్యంత సన్నిహితుడు మరియు ఢిల్లీలో పార్టీ ముఖ్య చిత్రంగా ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించడం వెనుక పెను సంచలనం సృష్టించింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడును రాజ్యసభలోనూ బయట తీవ్రంగా విమర్శించిన ఈ ఎంపీ ఇప్పుడు హఠాత్తుగా మోడీ మరియు అమిత్ షాలకు కృతజ్ఞతలు చెబుతూ రాజకీయ సన్యాసం తీసుకోవడం వెనుక ఉన్న మర్మమేమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. జగన్మోహన్ రెడ్డికి మోడీ పట్ల ఉన్న భయానికి ప్రధాన కారణం ఆయనపై ఉన్న సిబిఐ మరియు ఈడీ కేసులు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 10 ఏళ్లుగా సాగుతున్న ఈ అక్రమాస్తుల కేసులు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. గతంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి రాజ్యసభలో అవసరమైన ప్రతిసారి వైసీపీ మద్దతు ఇస్తూ వచ్చింది. దీనివల్ల తనపై ఉన్న కేసుల విషయంలో కొంత ఉపశమనం లభిస్తుందని జగన్ ఆశించారు. అయితే ఇప్పుడు కేంద్రంలో సమీకరణాలు మారాయి. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండడం మరియు కేంద్ర ప్రభుత్వం మనుగడలో ఆయన పాత్ర కీలకం కావడంతో జగన్కు కేంద్రం నుండి లభిస్తున్న రక్షణ కవచం తొలగిపోయిందని తెలిసింది. ప్రధాని మోడీ అవినీతి విషయంలో ఏమాత్రం రాజీ పడబోనని చెప్పడం జగన్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. మరోవైపు రాజ్యసభలో వైసీపీ బలం క్రమంగా క్షీణిస్తుంది. మోపిదేవి వెంకటరమణ మరియు బేడా మస్తాన్ రావు వంటి నేతలు ఇప్పటికే రాజీనామా చేసి చంద్రబాబు చెంతకు చేరారు. రాజ్యసభలో చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడే ఎంపీలు సైతం ఇప్పుడు సైలెంట్ అయిపోవడం లేదా పార్టీలు మారడం చూస్తుంటే జగన్ పట్టు తప్పుతుందని స్పష్టమవుతుంది. అధికారం కోల్పోయి తర్వాత జగన్ తన కేడర్కు కాపాడుకోవడంలో విఫలమయ్యారనే వాదన వినిపిస్తుంది. ముఖ్యంగా రాజ్యసభలో ఒకప్పుడు వైసీపీకి ఉన్న సంఖ్యాబలం ఇప్పుడు బీజేపీకి వరంగా మారుతుంది. ఖాళీ అవుతున్న ఈ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉండడంతో జగన్ మరింత బలహీనపడుతున్నారు. జగన్ భయానికి మరో కారణం ఆయన సోదరి షర్మిల మరియు తల్లి విజయమ్మ జగన్ తీరుపై అసంతృప్తిగా ఉండడం. కుటుంబ కలహాలు ఒకవైపు మరియు రాజకీయంగా కేసులు మరోవైపు జగన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సిబిఐ విచారణ వేగవంతం కావడం ఖాయం. ఇదే జరిగితే జగన్ జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. అందుకు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడుకోవడానికి జగన్ సాహసించడం లేదు. తన ఎంపీలు చంద్రబాబు వైపు వెళ్తున్న మోడీపై ఈర్ష్య ప్రదర్శించలేక జగన్ మౌనం వహిస్తున్నారు. ఈ మౌనం జగన్ బలహీనతను మరియు మోడీ పట్ల ఉన్న భయాన్ని ప్రతిబింబిస్తుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.